చలో చెప్పాను. ఇట్స్ ఎ కన్ఫ్యూజ్డ్ గవర్నమెంట్ వితౌట్ కోఆర్డినేషన్. ముఖ్యమంత్రి మాటకు మంత్రివర్గంలో పట్టు లేదు, లేదా మంత్రివర్గం యొక్క వ్యవహార శైలికి కింద నేను చెప్తున్నాను చూడండి, ఇవ్వండి, ఇది వాస్తవం కనబడతా ఉంది. ఇది ఒక 10% కమిషన్ ప్రభుత్వంగా వాళ్ళ ఎమ్మెల్యేలు చెప్పుకొని తిరుగుతున్నారు. ఎందుకు 10 మంది ఎమ్మెల్యేల మీటింగ్లు అయింది? ఉత్తగాలే ఆ గాలి మోటార్ ఎక్కి తిరిగేటటువంటి 5-6 మంత్రుల యొక్క నియోజకవర్గాలు వాళ్ళ వ్యవహారమే తప్పితే మిగతా ప్రభుత్వం అంతా ఏమీ లేదనే ఒక బాధ భావన వాళ్ళ ఎమ్మెల్యేలు తిప్పుకొని తిరిగితే కదా మీటింగ్ వచ్చింది. అనిరుద్ రెడ్డి గారి స్టేట్మెంట్స్ మీరు చూసినారు కదా, బీర్లా ఎలయ్య గారి స్టేట్మెంట్స్ మీరు చూసినారు కదా. ఐఎమ్ నాట్ కాలింగ్ నేమ్స్ ఫర్ ద సేక్ ఆఫ్ సేయింగ్, వాళ్ళంటే నాకు వేరే ఉద్దేశం లేదు. రాజకీయపరమైనటువంటి ఒత్తిళ్లలో వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్స్ కూడా పేరుకే 10 కోట్ల రూపాయలు అలొకేట్ చేశారు తప్పితే మంత్రులు పాత మంది కొంత సీనియర్ నాయకులు తప్పితే మిగతా ఎమ్మెల్యేల కాన్స్టిట్యున్సీలకు నయా పైసా పోలేదు. వీళ్ళు ముందుబడి పని చేయించిన ఇవాళ బిల్లులు వస్తలేవు, వాళ్ళ పార్టీ బిల్లులకే 10% 12% మాడుకుంటారని చెప్పేసి బహిరంగ రహస్యం అయిపోయింది. ఇవంతా కాదండి. నేను ఒకటే చెప్తున్నాను, ముఖ్యమంత్రి స్థానాన్ని గౌరవించే కనీస సంస్కృతి కనబడుతుందా కాంగ్రెస్ పార్టీలో? ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ ఇంటర్నల్ దిస్ థింగ్. ఈ విషయంలో ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ యు. కేటీఆర్ గారు నేనేమంటున్నా ఒక స్టేట్మెంట్ మీరు చెప్పింది దానికి కంటిన్యూయింగ్ అంతే. కేటీఆర్ గారు బహిరంగంగా ముఖ్యమంత్రి గారిని అవమానిస్తున్నాడు, అందులో ఉన్న వాళ్ళు పరోక్షంగా అవమానిస్తున్నారు, లేదా ఆయన గౌరవం లేకుండా చేస్తున్నారు. నేను ఒకటే మాట, ఇప్పుడు నేను మాట్లాడాల్సిన అవసరం లేదండి, కానీ వ్యవస్థలను గౌరవించే వాళ్ళం అందరం కూడా వ్యవస్థను గౌరవిస్తే వ్యవస్థ మనం గౌరవిస్తుంది. ఇవాళ ఆయన ముఖ్యమంత్రి, ఇంకో రోజు ఇంకోటి ముఖ్యమంత్రి. నేనేమంటున్నా అంటే బేసికల్లీ ఈ ప్రభుత్వంలో ఆ యొక్క క్షమత అంటే ఆ సామర్థ్యం లోపించింది, ఆ పట్టుదల లోపించింది. మీరు హామీల వారికి ఇవాళ మనం చర్చ పెట్టుకుంటే ముఖ్యమంత్రి గారి వాళ్ళ ఛాలెంజ్ నేను చూశాను, ఆయన ప్రసంగం మొత్తం విన్న దాంట్లో ఆత్మవిశ్వాసం కనపడలేదు, లేకపోతే అతి విశ్వాసమేమో నాకు తెలియదు, కానీ ఆత్మ న్యూనత, బేలతనం, అభద్రతా భావం, ఒకలాంటి స్ట్రెస్. అంటే ముఖ్యమంత్రి కనీస సంస్కారం ఏంటంటే ముఖ్యమంత్రి లేచి సభలో ప్రసంగానికి పోతే మంత్రులు లేవడం అనేది కనీస సంస్కృతి. మంత్రులనే కాదు ఎవరైనా. ఇప్పుడు మనం ఒక సమావేశంలో ఉన్నాం అనుకోండి, మనకంటే ఉన్నతులు లేస్తే మనం వెళ్తాం అంటే అది వాట్ ఇట్ షోస్. ఆప్టిక్స్ ఈజ్ ఎవ్రీథింగ్ ఇన్ పాలిటిక్స్. వాట్ ఇట్ షోస్ అంటే ప్రభుత్వంలో ఆ సమన్వయం, ఆ పరస్పర గౌరవం, ఆ ట్రస్ట్ లేదు, దట్ ఈస్ బీయింగ్ మిస్డ్. కాబట్టి ఏంటంటే ప్రభుత్వం కంప్లీట్లీ ఇన్ఎఫెక్టివ్ గవర్నమెంట్ అని ప్రూవ్ అయింది. వాళ్ళ మంత్రులే చేతులు ఎత్తేసినారు. ఇవాళ నేను ఒకటే చెప్తున్నాను, రైతు బంధు ఇవాళ వరకు ఎఫెక్టివ్గా ప్రజల్లోకి పోవట్లేదు. మిగతా నేను పోనీ మీరు డబ్బులుండి నేను చెప్తున్నాను మీరు అనుకున్నట్టు 2 లక్షల పైన వాళ్ళ రుణమాఫీ జరగలేదేమో నేను ఒప్పుకుంటా దానికి. ఎందుకంటే దానికి సంబంధించి కొన్ని లెక్కలు ఇంకా రావాల్సింది చెప్తున్నారు. అక్కడ కొంచెం చిన్న కాంట్రవర్సీ ఉంది అక్కడ, నో డౌట్. కానీ 2 లక్షల లోపున్న రుణాలు అయితే మాఫీ అయినాయి కదా, 21,000 కోట్ల రూపాయలు. నాకు ఆశ్చర్యం ఎట్లా అంటే 21,000 కోట్ల రూపాయలు జీరో చేసి పడేసింది బీజేపీ. 41,000 కోట్ల రూపాయలు 20,000 వచ్చింది మీరు పూర్తి చేయండి. మీరు నేనేం చెప్తున్నా మీకు, ఇవాళ 2,500 రూపాయల మహిళలకు ఇద్దాం అనుకున్నటువంటి ఒక గౌరవ వృద్ధి కానీ పెన్షన్లు కానీ మరొకటి కానీ ఇది చర్చ లేదు కదా. నా చిన్న అబ్జర్వేషన్, ఓకే, ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత తాను ఇచ్చే హామీని అమలు చేసేటప్పుడు డెఫినెట్ గా కొన్ని పారామీటర్స్ పెట్టుకుంటారు. ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనే ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నప్పుడు కొంతమంది అర్హులుగా తేలరు, అనర్హులుగా వెళ్ళిపోతారు. అందరికి ఇవ్వాలంటే మీరు ఇచ్చిన రైతు బంధులో రియల్ ఎస్టేట్ లో కూడా ఇచ్చినట్టే ఉంటది. ఓకే, అయి ఉండొచ్చు, 3 లక్షల 1,00,000 పక్కన పెట్టండి, అయి ఉండొచ్చు, నేను కాదనడల్లా, అది కూడా సబ్జెక్ట్ కరెక్షన్. సో అలా చేసిన దాన్ని కొంతమందిని తీసేసి తగ్గిస్తారు. ఇప్పుడు కేసీఆర్ గారు 2వ దఫా రుణమాఫీ అన్నారు, 1,00,000 రూపాయల వరకు కదా, ఒక్కసారి చేశారా? సంవత్సరాల 25,000 మొదటి సంవత్సరం చేయలేదు, రెండో సంవత్సరం మొదటి సంవత్సరం 25 అంటే 39,000 crores 1 year ఇవ్వలేదు. అసలు 1 year ఇవ్వలేదు. 10 సంవత్సరాల్లో 39,000 కోట్ల రూపాయలు రైతుల యొక్క ఖాతాల్లో రుణమాఫీ భయాన పడ్డది. ఇవాళ ఫైనల్ చెప్పాల్సి వస్తే ఆఖరికి నీళ్లు మీరు చెప్పింది వాటర్ మేనేజ్మెంట్ అది గమనించారు. రబీ జస్ట్ స్టార్ట్ అయింది, మధ్యలోకి వచ్చింది. కృష్ణా నీళ్లు ఆంధ్ర దిగులుకుపోతే మాట్లాడారు, మీరు మేము రుణమాఫీ మేము చెప్పినంత చేసాము, 32,000 కోట్లు చేసాము. 39 పోనీ మీరు అన్నట్టే, నా లెక్క అయితే అంత లేదు, బట్ మీరు అన్నదే తీసుకున్నా. మీరు కరెక్షన్ చేసుకోవచ్చు, ఓకే, ఇప్పుడు మీరు చెప్పిందే తీసుకుంటా నేను.
39,000 crores మేము రుణమాఫీ చేసామని చెప్పినా మీరు ఎట్లా చేశారు అంటే ఇయర్లీ 25,000 చొప్పున చేశారు. అది జనానికి ఆ వచ్చిన 25,000 20% వడ్డీలకు సరిపోతుంది. ఒకసారి కడితే అప్పు తీరుతుంది కానీ లేకపోతే వడ్డీకి సరిపోతుంది. అది జనానికి అర్థమైంది కాబట్టే ఎలక్షన్లో ఆ రకమైన నెగిటివ్ జడ్జిమెంట్ వచ్చింది అన్ఫార్చునేట్లీ. మీ సైడ్ నుంచి దట్స్ ఓవర్. నేను చెప్తున్నా ఇప్పుడు వీళ్ళు 2 లక్షల వరకు అన్నదాన్ని 2 దఫాల్లో ఒక ఇయర్ లోనే వేశారు 21,000 కోట్లు. అది మీరు అది జీరో ఎనీవే. ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత ఉన్నది, ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత ఉన్నది, పార్టీలో వ్యతిరేకత ఇది క్రియేటెడ్ అనేది మనం తర్వాత మాట్లాడదాం. ఇవాళ స్థానిక అది కూడా మాట్లాడదాం. ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత ఉన్నది అనే దాని మీద బీజేపీ కూడా అసలు విపరీతమైన ట్రోల్ చేస్తోంది. విపరీతంగా నాయకులు విరుచుపడతా ఉన్నారు. అయిపోయింది.